తెలిసా తెలియక అనే విషయాన్ని పక్కన పెడితే కొన్ని డెసిషన్స్ మనం ఆలోచించకుండానే తీసేసుకుంటాం. అంటే ఆలోచించడం అంటే అది ఒక వస్తువు కొనే విధానంలో కానీ, లేకపోతే ఒక మనిషిని మన జీవితంలోకి తెచ్చుకునే విధానంలో కానీ ఎలా ఉంటుంది అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైం లేదా కొంచెం ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే వాళ్ళ గురించి, ఆ వస్తువు గురించి మనం ఆలోచిస్తాం. ఇక్కడ వరకు నాకు అవసరం ఉంది, అది తీరిపోతే బాగుండు అన్న ఉద్దేశంతో ఒకరితో స్నేహం చేయడం, ఆ ప్రేమలోకి వెళ్ళడం, ఆ వస్తువులు కొనుక్కోవడం అలాంటివి చేస్తూ ఉంటాం. వన్స్ అది మన సొంతం అయిపోయిన తర్వాత అది ఎక్కడికి పోతుందిలే అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇది మానవ నైజం. ఆ తరుణంలో ఏం జరుగుతుంది అంటే, నువ్వు ఏదైతే వస్తువు అని కొనుక్కొని దాపెట్టుకున్నావో అది కూడా దానికి టైం అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది, అది కూడా నాశనం అయిపోతుంది. అలాగే మనిషిని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తావో వాళ్ళకి నీ మీద ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. వాళ్ళతో నువ్వు టైం స్పెండ్ చేయకపోయినా, వాళ్ళకి ఎఫర్ట్స్ పెట్టకపోయినా, వాళ్ళు నిన్ను ఎంతగా అయితే ప్రేమించారో, నువ్వెంతలా అయితే ప్రేమించి వాళ్ళని దగ్గరికి తెచ్చుకున్నావో ఆ ప్రేమ ఒక్కొక్క స్టెప్ తగ్గిపోతూ వస్తుంది. అది మొత్తం తెలుసుకొని అయ్యో ఇలా జరిగింది, నేను తప్పు చేసేసానే అనుకునే టైంకి ఆ వస్తువు పాడైపోతుంది, ఆ మనిషి కూడా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. అందుకే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వస్తువుని కానీ, ఒక మనిషిని కానీ మన జీవితంలోకి తెచ్చుకునేటప్పుడు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు దాన్ని మనం ఎలా యూస్ చేస్తున్నాం, ఎంతలా కాపాడుకుంటున్నాం, ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం, దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పొందే వరకు ఒకలాగా, పొందిన తర్వాత ఒకలాగా ఉంటే పొందింది ఏ రోజుకైనా సరే నీ చేయి జారిపోతుంది. దాన్ని కాపాడుకుంటేనే, దాన్ని అమితంగా చూసుకుంటేనే, వదిలిపెట్టకుండా ఒక కన్నేసి చూసుకుంటేనే అది నీ దగ్గర ఉంటుంది. స్టార్టింగ్లో పెట్టిన ఎఫర్ట్స్ ఎండింగ్ వరకు ఉండకపోయినా మనిషి ఉండరు. స్టార్టింగ్లో చూపించినలా వెండింగ్ వరకు ఉండకపోయినా మనిషి ఉండరు. ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా వదిలేసిపోతారు, కేవలం నీ వల్లే. స్టార్టింగ్లో ఒకలాగా, కొంచెం రిలేషన్ గడుస్తున్న కొద్దీ ఇంకొకలాగా నువ్వు మారిపోతున్నావు. కాబట్టే నీ జీవితంలోకి వచ్చిన మనిషి ఏదో ఒక రోజు నిన్ను వదిలేసేసిపోతారు. బట్ ఎలా అనిపిస్తుందంటే, సరే ఇంతకాలం వీళ్ళతో కలిసి జర్నీ చేశాను కదా, అబ్బా బోరింగ్ అనిపించింది, అబ్బా ప్రతి సిచ్యువేషన్లోనూ ఇలా ట్రీట్ చేస్తున్నారు, అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు అని నువ్వు అనుకుంటావు. కానీ ఒక్కసారి ఆ మనిషి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ విషయాల్లో అయితే నువ్వు అబ్బా ఎందుకు ఇట్లా ఉన్నారు అనేసి అనుకున్నావే, ఆ ప్రతి ఒక్క సిచ్యువేషను నీకు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది నీ లైఫ్లో. బట్ ఆ మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఆ వేరియేషన్ ఉంటుంది కదా. ఆ మూమెంట్లో నీకు అనిపిస్తుంది, అయ్యో తప్పు చేశా, ఆ మనిషిని పట్టించుకోకుండా తప్పు చేశా, ఆ మనిషిని వదులుకొని తప్పు చేశా, తప్పంతా నాదే, నేనే తెచ్చుకున్నా, నేనే వదిలేసుకున్నా. అప్పుడు నువ్వు బాధపడి, కృషించిపోయి, నశించిపోయి ఎన్ని చేసుకున్నా పెద్ద యూజ్ ఏముంది బ్రో చెప్పు. అందుకే మనిషి ఉన్నప్పుడే ఎంత అయితే ప్రేమతో ఆ పర్సన్ని మనం జీవితంలోకి తెచ్చుకున్నామో, ఆఖరి కట్టె కాలేంత వరకు కూడా అంతే ప్రేమతో ఆ మనిషిని చూసుకోవాలి, అంతే ప్రేమించాలి, అంతే లవ్ అండ్ ఎఫెక్షన్, కేర్, ట్రస్ట్, అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉండాలి. అప్పుడైతేనే ఒక బంధం ఆఖరి ఊపిరి ఆగేంత వరకు నిలబడుతుంది. బట్ మనం అట్లా ఉండలేము కాబట్టే ఏ బంధం ఉండడానికి ప్రయత్నం చేయండి, ఉండి చూడండి. ఇక ఆపోజిట్ పర్సన్ మోసం చేస్తే మనం ఏం చేయలేము అనుకోండి, అది వేరే విషయం. మనతో ఉండు వేరే వాళ్ళతో మాట్లాడటం, మనతోనే కలిసి తిరుగుతూ వేరే వాళ్ళతో కూడా కలిసి తిరగటం, వేరే వాళ్ళతో కూడా కలిసి జర్నీ చేయడం, వాళ్ళతో కూడా లవ్ అనే ట్రాక్ నడిపించడం, ఇవన్నీ తెలిసిన రోజు మనిషి మనసు ముక్కలైపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా అతికించడం అయ్యే పని కాదు. అందుకే ఒక పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు జెన్యూన్గా వాళ్ళతోనే ఉండండి. కొన్ని పరిస్థితుల వల్ల, లేకపోతే మనం తెచ్చుకున్న ఆంతర్యాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే, ఒకవేళ ఆ పర్సన్ని వదులుకోవాల్సిన స్థితి వచ్చినా, ఒక వ్యక్తితో ఇంతకాలం హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ట్రస్టెడ్గా ఉన్నాను,
అని వాళ్ళతో గడిపిన కొంత సమయం ఆ జ్ఞాపకాలు ఉంటాయి చూడండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. మోసం చేసిన వాళ్ళతో ఇంకా వాళ్ళని ఏం చేయలేము, క్షమించి వదిలేయడం తప్ప. ప్రేమించాం కదా, ప్రేమించడంలో మొదటిగా ఉండాల్సిన గుణం క్షమించడం. వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే క్షమించే గుణం నీలో ఉందంటే నువ్వు గ్రేట్.